వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. ఈరోజైతే మన ముందు జనసేన పార్టీ నాయకులు తాడిగడప జనసేన మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు వడ్డీ జీవా గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మీరు అదే పార్టీలో కొనసాగుతున్నారు. దీనికి స్పెషల్ కారణం ఏంటి అంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక టైంలో పార్టీ చాలా లోలో ఉంది, కానీ అప్పటి నుంచి కూడా మీరు ఆ పార్టీలోనే కొనసాగుతూ రావడానికి మెయిన్ కారణం ఏంటి? జనసేన పార్టీ అనే కదమ్మా, మేము ప్రజారాజ్యం నుంచి ఉన్నాము. ప్రజారాజ్యం చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రజారాజ్యంలో మేము నడిచాము. తర్వాత విలీనం తర్వాత కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మన కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన ఫస్ట్ నుంచి మేము పార్టీలో కార్యకర్తలాగా పనిచేసాం. ఆయన ఆదేశాల మేరకు ఏది చెప్తే అది చేసాము. ఆయన ఏంటంటే ప్రజల కోసం కష్టపడి ప్రజల శ్రేయస్సు కోరుకుని ప్రజలే మెయిన్గా తీసుకుని ఆయన పార్టీ పెట్టిన ఆయన సిద్ధాంతాలు ఆశయాలు మాకు నచ్చి ఆ పార్టీలో మేము నడవటానికి సిద్ధంగా ఉన్నామమ్మా. ఆయన ఎంతసేపు ఆయన స్వలాభాలు చూసుకోకుండా ఆయన జేబులో డబ్బులు తీసి పార్టీ కోసం పార్టీలో పనిచేసే కార్యకర్తల కోసం ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి. ఆయన ఆశయ సిద్ధాంతాలు మాకు బాగా నచ్చి ఆయనతో అంటిపెట్టుకున్నాం. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 12 సంవత్సరాల ఆయన జనసేన పార్టీ ప్రయాణంపై మీ అభిప్రాయం ఏంటి? పార్టీ ఫస్ట్ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన మాట్లాడేది ఒక జన సైనికుల గురించే కాదమ్మా, ప్రజల గురించి కూడా అన్ని కింద స్థాయిల నుంచి అందరి గురించి ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు. 2 సీట్లు కోల్పోయినా ఆయన జనంలోకి రాకుండా ఏం మానలేదు. 2 సీట్లు కోల్పోయినా నెక్స్ట్ డేనే థ్యాంక్స్ చెప్పి జనానికి మళ్ళీ జనం మధ్యలోకి వచ్చిన వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు జగన్ గారు ఉన్నారంటే ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి పోరాటం చేస్తున్నాడు. ఆయన ప్రతిపక్ష హోదా కావాలనేది ఏంటి? ఇప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలకు నువ్వు పనిచేయాలనుకున్నవాడివి ప్రతిపక్ష హోదా ఎందుకు? పవన్ కళ్యాణ్ గారికి 2 సార్లు నిలబడి ఓడిపోయిన జనంలో 5 సంవత్సరాలు జనంలో ఉండి జన సమస్యల గురించి ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎంత పోరాడారు. నువ్వు ఇవాళ ప్రతిపక్ష హోదా ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తాను, లేకపోతే బెంగళూరు ప్యాలెస్లో ఉంటాను, ఈ కబుర్లు చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా దేనికి అనేది జనానికి అర్థమవుతుంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు లాగా నువ్వు కూడా జనంలో ఉండు. నువ్వు 5 సంవత్సరాలు నువ్వు చేసిన తప్పులు జనం తెలుసుకున్నారు కాబట్టి నీకు వ్యతిరేక ఓటు వేశారు. నువ్వు మంచి పనులు చేయి, జనంలో ఉండి నీవు మంచితనాన్ని ఏంటో లేకపోతే నువ్వు చేసే పనులేంటో జనం చెప్పి నువ్వు ముందలకు రా. అంతేగాని నాకు ప్రతిపక్ష హోదా కావాలి ఇది కావాలంటే ఎలా కుదురుతుంది? అవును సార్. రైట్ సార్. ఏమీ లేదు అన్న స్థాయి నుంచి ఏదన్నా చేయగలం అన్న స్థాయికి ఈరోజు జనసేన అయితే ఎదిగిందనే చెప్పుకోవాలి. దీనికి ప్రధాన కారణం ఏంటి? కళ్యాణ్ గారి మీద ఉన్న జనానికి ఉన్న నమ్మకం అమ్మ, ప్రజలకు ఉన్న నమ్మకం. ఆయన నిస్వార్థంగా దేనికి లోబడకుండా డబ్బు ఆశ లేని వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే మనకు మంచి జరుగుద్ది అనేది ప్రజల్లో బాగా నమ్మకం కుదిరింది. దానివల్ల ఏంటంటే మాకు ఇంకా భవిష్యత్తులో పార్టీ ముందుకు వెళ్ళడానికి కూడా కళ్యాణ్ గారి ఆశయాలే, ఆయన నిలబడే విధానమే జనానికి అర్థమవుతుంది. ఓకే సార్. సార్, టీడీపీ బీజేపీ పొత్తు జనసేన పార్టీకి ఈ 5 సంవత్సరాల పాటు కొనసాగుతుందనే చెప్పొచ్చా? డెఫినెట్గా కొనసాగుద్దమ్మా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీని పొత్తులో తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. పొత్తు కుదుర్చడానికి కూడా కారణం ఏంటంటే ఏపీ ప్రజలు 5 సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డారో, ఈ జగన్ ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారో కళ్యాణ్ గారికి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసు. అందువల్లనే కళ్యాణ్ గారు ఈ పొత్తు ఎలా అయినా సరే కుదర్చాలి, మళ్ళీ జగన్ చేతిలోకి వెళ్ళకూడదు, రాష్ట్ర ప్రజల్ని అధోగతి పాలు చేసి వలస వెళ్ళే పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఈ పొత్తు ఏర్పడిందమ్మా. కంపల్సరీ ఈ పొత్తు అనేది 10 సంవత్సరాలు కంటిన్యూగా నడిస్తే కానీ జగన్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు వెనకెళ్ళిన మన ఏపీ మళ్ళీ గాడిలో పడాలంటే ఒక 10 సంవత్సరాలు కానీ ఈ పొత్తు ఈ పాలన ఇలా నడిస్తే కానీ మళ్ళీ లైన్లో రాదమ్మా. సార్, ఇప్పుడు 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 సీట్లు గెలవటానికి ప్రధాన కారణం ఏంటంటారు? కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రజలకు ఉన్న నమ్మకం అమ్మా. ఇప్పటి వరకు దేశ చరిత్రలో 100కి 100 స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీలు ఏ పార్టీ లేదు.
మా పార్టీ 21 స్థానాల్లో 21 స్థానాలు గెలవడానికి 2 ఎంపీలు గెలవడానికి కారణం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న నమ్మకం, ఆయన ప్రజలకి పని చేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి కళ్యాణ్ గారికి ఓటు వేసి 100% స్ట్రైక్ రేట్ వచ్చే విధంగా ప్రజలు చేశారు. జనసేన పార్టీలో కార్యకర్తలకి నాయకులకి సరైన గుర్తింపు లభించిందంటారా? తప్పకుండా అమ్మా. ఎక్కడ దాకా నా ఇప్పుడు నేను జనసేన ఒక కార్యకర్తలా వచ్చాను, తర్వాత తాడిగట్టు మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడిగా అయ్యాను, ఇచ్చారు మేము చేసిన పనులను బట్టి. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ మార్కెట్ యార్డు కంకిపాడు పెన్నలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్గా నాది పేరు పరిగణనలో తీసుకున్నారు. 1 or 2 వీక్స్లో అది అనౌన్స్ చేస్తారమ్మా. ప్రతి ఒక్కరికి కంపల్సరీ గుర్తింపు అనేది ఉంటుందమ్మా. ఓకే, 100% స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటారు? ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందమ్మా, పీచుల్లో చాలా బాగుంటుంది. మా నాయకుడిని మేము అనుకునే స్థాయిలో కూడా చూస్తాము. ఈ కూటమి ఎలాగా ఉంటే కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ 29కి మేము ముఖ్యమంత్రిగా చూడాలని ఆశిస్తున్నామమ్మా. కూటమి ఆ రోజుకి ఎలా నిర్ణయం తీసుకుంటుందో తీసుకుని మా కళ్యాణ్ గారిని సీఎంగా చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. సార్, ఇదొక క్వశ్చన్, ఖచ్చితంగా సీఎం పదవి వస్తుంది అని అనుకుంటున్నారా? కంపల్సరీ వస్తుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే కూటమి ఇప్పుడు ప్రజల శ్రేయస్సు కోసం నడుస్తున్నారు ఇప్పుడు కూటమి నాయకులు. అలాగే పదవులే మెయిన్ కాకుండా కళ్యాణ్ గారికి 29లో ఛాన్స్ ఇచ్చి ముఖ్యమంత్రిగా నిలబెట్టి ముఖ్యమంత్రిగా మేము చూడాలనుకుంటున్నాం. అంటే చంద్రబాబు గారి తర్వాత అంటే ఇప్పుడు వారసత్వంగా కొనసాగుతుంది అన్న మాటలు కూడా కొన్ని వస్తున్నాయి. చంద్రబాబు గారి తర్వాత ఇప్పుడు లోకేష్ గారికి సీఎం పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటారా? లేదమ్మా, మొన్న ఇలాగే డిప్యూటీ సీఎం లోకేష్ గారు అంటే లోకేష్ గారే ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. నాకు పదవులు మెయిన్ కాదు, రాష్ట్ర ప్రజలే మెయిన్, నాకు ఏ పదవి ఇచ్చినా నేను స్వీకరిస్తానని చంద్రబాబు నాయుడు గారి అడుగుజాలలో నడుస్తానని చెప్పి లోకేష్ గారు చెప్పారు. మేమైతే అలా భావిస్తలేదమ్మా. ప్రస్తుతం రాజకీయ నాయకులు అందరూ కూడా అంటే దూషించడమే, అంటే విమర్శించడం అంటే దూషించడమే అన్న రీతిలో ఉంటున్నారు. అసలు ఇది ఎలాంటి పరిణామం? ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకమ్మా, ఇప్పుడు అధికారంలో ఉన్నగా రోజా గారికి పర్యాటక శాఖ మంత్రి ఇచ్చారు. ఆమె ఏం చేసింది? ఏమి చేయలేదు. చేయకుండా ఎంతసేపు పబ్బులకి వెళ్ళా, బీచ్లోకి వెళ్ళి డాన్సులు ఇది చేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఏ బడ్జెట్ వదిలినా ముందర టీవీ ముందరకు వచ్చి కూర్చునేది రోజా గారే. కూర్చుని ఆ బడ్జెట్ ఎంతెందుకు, ఈ బడ్జెట్ ఎంతెందుకు అని మాట్లాడుతుంది. అదే 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు వచ్చిన బడ్జెట్లు ఏం చేశారో ఏంటి అనేది ఈ రోజు కూడా ప్రజలకు కానీ వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కూడా తెలియదు కనీసం ఏం చేశారు అనేది. వాళ్ళు ఈ రోజు విమర్శించడానికి మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పేరు నాని గారు ఉన్నాడు, కొడాలి నాని ఉన్నాడు, అలాగే రోజా, అంబటి రాంబాబు గారు, వైజాగ్ అమర్నాథ్, వీళ్ళంతా ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద జగన్ ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చి మీరు తిట్టండి తిట్టారు. వీళ్ళంతా ఎక్కడున్నారు? వీళ్ళంతా ఎక్కడ దాక్కున్నారు? ఇవాళ వచ్చి ప్రజల్లోకి వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల కోసం పనిచేయమనంటే అంటే గెలిస్తే మేము పార్టీలో ఉంటాం, దోచుకుంటాం, ఇసుక దందాలు చేస్తాం, మద్యం దందాలు చేస్తాం, అంటే అధికారంలో ఉంటేనే మీరు జనం మధ్యన ఉంటారా? లేకపోతే ఉండరా? వచ్చి ఈరోజు జనం మధ్యలోకి వచ్చి పని చేయొచ్చు కదా. మన వరదలు వచ్చినాయి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక్కళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చి పులిహోర బయట ఇచ్చిన వాళ్ళు లేరమ్మా. మేము కానీ జనసేన వాళ్ళం కానీ టీడీపీ కూటమి నాయకులు రేత్రింబగళ్ళు జనాన్ని ఒడ్డుకి చేరేసుకుంటాం, వాళ్ళకి ఫుడ్ డొనేషన్ చేయటం, బట్టలు ఇవ్వటం, మేము చేసిన సేవ అంటే మేము చెప్పుకోవద్దు, బాగోదు. అలాంటి టైంలో మీ వైసీపీ వాళ్ళు వచ్చి మీరు ఎందుకు ప్రజల మధ్యలోకి రాలేకపోయారు? ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు దూషించారు కూడా. అంటే ఏమని, ఇంత వరద జరిగి ప్రజలందరూ ఈ రకంగా కొట్టుకుపోతుంటే కనీసం బయటకు కూడా రాలేదు అని విమర్శలు కూడా వినిపించినమ్మా. మనకు పని కావాలమ్మా మెయిన్. పవన్ కళ్యాణ్ గారు వచ్చారా రాలేదా కాదు. పవన్ కళ్యాణ్ గారు వరదలు వచ్చినా వచ్చినా ఆ పలానా ప్లేస్ అనేది వస్తే, పవన్ కళ్యాణ్ గారు వస్తే జన సమూహం అనేది ఎలా ఉంటుందో ఆ ఇబ్బంది కలగకూడదు. మనకు జరిగింది వేరే అయితే ఇంకోటి అవుతుందని చెప్పి కళ్యాణ్ గారు బ్యాక్గ్రౌండ్లో ఉండి ఆయన చేయాల్సిన పనులంతా చేపిస్తానే ఉన్నాడు. చాలా మంది వైసీపీ నాయకులు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి?
రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్న 5 సంవత్సరాల్లో వాళ్ళది ఏ బుక్ అని మేము అనుకోవాలి. తప్పులు ప్రతి ఒక్కరూ మేము ఉంటామండి, డైరీ మెయింటైన్ చేసుకుంటాం. తప్పు ఒప్పులు ఏం జరుగుతుంది ఏంటని నోట్ చేసుకోవాలి. అది జ్ఞానం ఉన్నవాడికి అర్థమవుతుంది. జ్ఞానం లేని వాళ్ళకి ఏమంటే రెడ్ బుక్ అంటే ఏదో అచ్చలు ఏదో దాని గురించి వాళ్ళ మీద ఏదో కక్ష తీర్చుకుంటా బుక్ రాస్తున్నారు అని అనుకుంటున్నారు. అది అలానే ఎందుకు అనుకోవాలి? పలానా ఇప్పుడు పాదయాత్ర చేశారు లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ ఏ సమస్య ఉందో రెడ్ బుక్ లో రాసుకున్నారు. అక్కడ ఏ ఎమ్మెల్యే ఏ తప్పు చేశాడో రాసుకున్నారు. తీసుకున్నప్పుడు చర్యలు తీసుకుంటారు. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా తప్పులు చేసినప్పుడు. మీరు 5 సంవత్సరాలు చేసిన దందాలు మామూలు దందాల. ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా బయటికి లాక్కొచ్చి కొట్టారు. మీరు చేసిందల్లా ప్రజాపాలన కాదు, రౌడీ పాలన చేశారు. మరి రెడ్ బుక్ మెయింటైన్ చేయాలి అందరూ. ఓకే, చిట్ చాట్ లో చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. కుటుంబ వివాదాలు, రాజకీయ ఎత్తుగడలు, పరస్పర ఆరోపణలు, ఊహించని ట్విస్ట్లు, మీడియాలో ట్రెండింగ్ అవుతూ వస్తున్న కామెంట్స్ పై #1 న్యూస్ స్పెషల్ ఫోకస్. హాట్ కామెంట్స్ వాచ్ ఆన్ #1 న్యూస్. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ బ్యాక్. సార్, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అని వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి మీ అభిప్రాయం ఏంటి? నాయకులు ఆరోపిస్తారమ్మా. అది కూటమి నాయకులు కక్ష సాధింపులు చేస్తున్నారు లేదనేది ప్రజలకు తెలుసు. వాళ్ళు లాగా మేము చేయట్లేదు. వాళ్ళు వైజాగ్లో ఉన్నారు, డాక్టర్ గారిని మైండ్ చెడిపోయిందని రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి మరీ చనిపోయేదాకా చేశారు. అలాంటి చర్యలు కానీ ఇక కక్ష సాధింపు చర్యలు అనేది వాటి గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. ఎందుకంటే ప్రజలకు తెలుసు అది ఏం జరుగుతుంది అనేది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు దందాలు అవి చేయడానికి నడవట్లేదు కాబట్టి వాళ్ళకి కక్ష సాధింపు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. గత ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గత ప్రభుత్వ పాలనపై నా అభిప్రాయం చెప్పాలంటే ఏముందమ్మా, చెప్పుకుంటాక ఏముంది, అంతా శూన్యం. ఎంతసేపు క్వారీల్లో ఇసుక తోలుకోవడం, మద్యం అమ్ముకోవడం, అడ్డం వచ్చిన వాళ్ళని కేసులు పెట్టి వేరే కేసులు పనికిరాని కేసులు పెట్టి ఇరిగించడం, స్టేషన్లో పెట్టడం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారమ్మా, దేని అంటే అభివృద్ధికి సంబంధించి ఏమీ చేయలేదంటారా గత ప్రభుత్వంలో? అభివృద్ధి ఏం జరగలేదమ్మా. ఈరోజు మా పెనలూరు నియోజకవర్గంలో గోసాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చారు, బాండ్లు ఉన్నాయి, ఇళ్ల స్థలాలు లేవు. బాండ్లు ఉన్నాయి, ఇళ్ల స్థలాలు చూపించలేదు, ఈ రోజుకు చూపించలేదు. అంటే అవన్నీ ఖర్చు చేస్తుంది మా కూటమి ప్రభుత్వం. బాండ్లు ఇచ్చిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, ఇళ్ల స్థలాలు చూపించిన వాళ్ళకి బాండ్లు లేవు. దాంట్లో చాలా అవినీతి జరిగింది. అంటే మా నియోజకవర్గం అనే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి అరాచకాలు చాలా జరిగినాయి అమ్మ. అంటే స్కూళ్ళు డెవలప్ చేశారు, ఉన్నత విద్య అందిస్తున్నారు అని చెప్పేసి చెప్పుకున్నారు కదా, మరి దానికి ఏమంటారు? స్కూల్ డెవలప్ చేయటం అంటే అమ్మా, ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటంటే ₹1,00,000 ఖర్చు పెట్టడం, 10 లక్షల రూపాయలు బిల్లు చేసుకోవడం. స్కూల్ అంటే వాళ్ళకి బిల్లు అవ్వడానికి ఏది అవకాశంగా అనుకూలంగా ఉందో దాన్ని పట్టుకుని వాళ్ళు చూపించారు. అంతకంటే ఏమీ లేదమ్మా. స్కూల్ డెవలప్మెంట్ అనేది ఏ ప్రభుత్వం ఉన్నా చేస్తుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు కొత్త కొత్త విధానాలు తెచ్చి స్కూల్ డెవలప్ చేయడానికి బాగా తోడ్పడి చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీటింగులు పెట్టినప్పుడల్లా కాలేజీ పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లి గ్రౌండ్లో కూర్చోబెట్టి, రోడ్ల మీద కూర్చోబెట్టి వాళ్ళు స్పృహ తప్పి పడిపోయే రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన లోకేష్ గారు అన్నారు, ఎలాంటి మీటింగ్లు బోటింగ్లు కానీ ఎలాంటి సభలకు కానీ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నారు. అలాంటి అప్పుడు స్కూల్ డెవలప్మెంట్లు ఏం చేశారంటే అనేది జనం తెలుసులేము. రైట్ సార్. ఓకే సార్, కేంద్రంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పలుకుబడి పెరిగిందంటారా? డెఫినెట్గా అమ్మా. ఎందుకంటే కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీని కూటమిని మొత్తం ఒకటి చేసిన తరువాత కళ్యాణ్ గారు ఇక్కడ ప్రజాక్షేత్రంలో తిరిగిన విధానం కానీ అన్నీ మోదీ గారికి ఎప్పటికప్పుడు ఉన్నాయి. కళ్యాణ్ గారు విధి విధానాలు ఏంటి, ఆయన మైండ్ సెట్ ఏంటి అనేది మోదీ గారికి కూడా బాగా అర్థమైంది. ఆయన మన ఇక్కడ ప్రమాణ స్వీకారంకి వచ్చిన రోజే జనానికి కూడా ఏంటంటే మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత నమ్మకం ఉన్నది, ఈయన నాయకుడు లక్షణాలు ఏంటి అనేది ఆయనకు కూడా అర్థమైంది. కూడా జనానికి కూడా తెలిసే విధంగా మోదీ గారు చెప్పారమ్మా. సార్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న బంధం రాష్ట్రాభివృద్ధికి సహాయపడుతుందంటారా? 100% సహాయపడుతుందమ్మా.
ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇప్పుడు మనకి పోలవరానికి కానీ మన రోడ్లకు కానీ మనకు ఇప్పుడు కేంద్రం నుంచి ఎంత నిధులు వచ్చినాయి అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూనే ఉన్నాం. అంత ముందులో 5 సంవత్సరాల పాలనలో జగన్ పాలనలో కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వం మన కేంద్రం నుంచి తెచ్చిన నిధులు ఏం చేసింది ఏంటి అనేది ఎవరికి తెలియని కూడా తెలియదు. వాళ్ళు లెక్కలు కూడా చూపలేదు, ఏం చూపలేదు. ఎంతసేపు ఏంటంటే ఉన్న గవర్నమెంట్ ఆస్తులను తాకడ పెట్టడం, వాటిని తీసుకొచ్చి వాళ్ళ ఖజానాల్లో వేసుకుంటాం తప్పితే ఏం చేయలేదమ్మా. అంటే చెప్తున్నారు కదా, స్కూల్ డెవలప్ చేసాము, వాలంటీర్ వ్యవస్థను పెట్టాము, దానివల్ల ముసలి వాళ్ళకి కానీ రేషన్ కానీ మొత్తం అంతా మీ ముందుకే మీ ఇంటి దగ్గరికే తీసుకొచ్చామని అంటున్నారు కదా. ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఎవరు ఇమ్మని అడిగారమ్మా? ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఎవరు ఇమ్మన్నారు? వ్యాన్లు ఖర్చు, ఆయిల్ ఖర్చు, వాటికి ఒక ఇద్దరు కుర్రాళ్ళు. ఇటు వరకు మనం స్టోర్లు ఉండగా స్టోర్ల దగ్గరికి వెళ్ళి మనం తెచ్చుకోలేదా? మధ్యాహ్న భోజన పథకం అంటారు. మధ్యాహ్నం భోజన పథకంలో వాళ్ళు పెట్టిన భోజనం ఏంటనేది ఎవరికి తెలియదు. పురుగులు అన్నం సరిగ్గా అది దాంట్లో పెద్ద స్కామ్లు జరిగినాయమ్మా. అవన్నీ బయటికి తీస్తారు కూటమి ప్రభుత్వం. సార్, అసలు వాలంటీర్ వ్యవస్థ ఏమన్నా అసలు అంటే వాళ్ళ పనితీరు ఏమన్నా బాగుందంటారా, లేకపోతే దానివల్ల అసలు రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగం ఉందంటారా వాలంటీర్ వ్యవస్థ వల్ల? వాలంటీర్ వ్యవస్థ అనేది ఇప్పుడు ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ లేదమ్మా. ఈ రోజు ప్రభుత్వం నడవట్లేదా? వాలంటీర్ వ్యవస్థ అనేది ఓన్లీ వైసీపీ నాయకులకి, వాళ్ళు మనకి ఏ ఓటు కావాలి, ఏ ఓటు ఉండకూడదు తీసేయాలి, వాళ్ళ ప్రభుత్వ పని చేయించుకోవడానికి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని ఇచ్చారు. ఏంటంటే ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా చేయించుకుంటా తప్పితే వాలంటీర్ల వల్ల పెద్ద ఉపయోగం లేదమ్మా. జీతాల దండగా ప్లస్ వాలంటీర్ వ్యవస్థ పెట్టి మళ్ళీ సచివాలయాలని అద్దులకు తీసుకుని 25-30 వేలు పెట్టి బిల్డింగ్లు తీసుకుని కట్టారు. ఇవాళ గవర్నమెంట్ భవనాల్లో ప్రభుత్వం నడుపుతున్నారు. ఇవాళ వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఇవాళ ప్రభుత్వం నడవట్లేదా? నడుస్తుంది. రైట్ సార్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన క్యాడర్ పెరిగిందంటారా సార్? 100% పెరిగిందమ్మా. దానికి ఉదాహరణ ఏంటంటే 100% స్ట్రైక్ రేట్ అవడం అనేది ఇది ఇంకా పెరుగుతుందమ్మా. సార్, అసలు ఇప్పుడు మొత్తంగా ప్రస్తుతం ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుందమ్మా. రాష్ట్ర ప్రజలు చాలా ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇటువరకు ఏంటంటే బయటికి వెళ్ళాలని భయం వేసేది, ఏం జరుగుతుందో ఏంటి అనేది. రౌడీ పాలన జరిగింది. ఇప్పుడు నిదానంగా ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు నాశనం చేసిన దాన్ని మన కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టాలంటే టైం పడుతుంది. 8 నెలలకో 9 నెలలకో ఏదో మొత్తం బ్రహ్మాండం జరగదు. వాళ్ళు 5 సంవత్సరాలు చెడగొట్టింది, వాళ్ళు చేసిన పాలనని మనం గాడిలో పెట్టుకోవాలంటే టైం పడుతుంది. చాలా బాగుంటుంది, పిక్చర్లో చాలా బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక కామెంట్ చేశారు, పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఆ కామెంట్ పై మీ కామెంట్ ఏంటి సార్? ఆ మాట ఆయనకి అది క్లియర్గా అంటాం కూడా రాదమ్మా. ఈయన ఏమన్నా పుడతా ఎమ్మెల్యేకి పుట్టాడా? వాళ్ళ తండ్రి చనిపోతే కనీసం అంత్యక్రియలు కూడా చేయకుండా శవం అంటే మొక్కలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని రాజకీయం చేసినవాడు. ముఖ్యమంత్రి పదవి కావాలని ఈయన ఏమన్నా పుడతానే ఏమన్నా ఎమ్మెల్యేగా ఎంపీగా పుట్టాడా? పుట్టలేదు కదా. తల్లికి చెల్లికి న్యాయం చేయలేనాడు. తల్లిను చెల్లి కోర్టులకు ఎక్కి మా కొడుకు దుర్మార్గుడు అని చెప్పుకునే ఈయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఈయనది కాదు. పవన్ కళ్యాణ్ గారి గోటికి కూడా పనిచేయడు జగన్ అనే అతను. జనంలోకి వచ్చి నుంచుంటే చెబుతారు పవన్ కళ్యాణ్ గారు ఏంటో, జగన్ ఏంటో, కార్పొరేటర్ ఎమ్మెల్యే అవడానికి అర్హుడో కాదు అనేది ప్రజల మధ్యలోకి వచ్చి నుంచుంటే జగన్కి సమాధానం చెబుతారు. వైఎస్ షర్మిల ఇప్పుడు మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారు అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమంటారు? దానిపై మీ అభిప్రాయం ఏంటి? మా పార్టీకి మాకు తెలిసి షర్మిల గారు వైసీపీలో రావటం అనేది జరగదు. ఇక జగన్ గారు ఏమన్నా ఆయన 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు వైసీపీ పార్టీని నిలబెట్టింది వాస్తవం చెప్పాలంటే షర్మిల గారే. కానీ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత వీళ్ళంతా అడ్డని చెప్పి ఎవరి కాళ్ళని తోసేశాడు. తోసి వాళ్ళని ఇవాళ ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నాడు అనేది ప్రజలకు తెలుసు. మళ్ళీ ఏదన్నా అయిపు తెచ్చుకోవాలంటే షర్మిల గారు లాంటి ఏదన్నా పాదయాత్రలని మొదలుపెట్టి ఏదన్నా మళ్ళీ మతలబులు చేయాలని చెప్పి ఆమె తెచ్చుకున్నా ఆమె రాదు. అంటే ఇప్పుడు ఒకవేళ షర్మిల గారు కనుక వైసీపీలోకి వస్తే ఆ పార్టీ మళ్ళీ బలం పుంజుకున్నట్టేనా? ఎవరు వచ్చినా పుంజుకునేది లేదమ్మా. మాకు తెలిసి 10-15 సంవత్సరాలు అయితే కూటమి ప్రభుత్వం అనేది నడుస్తుంది.
ప్రజలు ఇప్పుడు డెవలప్ కోరుకుంటారు, పని చేసిన దానికి ప్రతిఫలం ఉండాలి కాబట్టి. అంతేగాని ఇప్పుడు ఇబ్బందులు పడతా నెత్తి మీద పెట్టుకోరు కదా. అవును. అది సార్, మీరు సామాజిక సేవ ఏమన్నా చేస్తున్నారా? సామాజిక సేవ అంటే మా కళ్యాణ్ గారు మాకు నేర్పిందేనమ్మా. సామాజిక సేవ అంటే ఇప్పుడు మేము ఒక 10,000 కావాలంటే మా జేబులో తీసి ఇవ్వలేకపోయినా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, ఆయన విధానంలో మేము ఒక కార్యక్రమం చేయాలనుకుంటే మేము సమకూర్చుకొని మేము ఏదన్నా లేని వాళ్ళకి ఇవ్వటం కానీ, అనాథాశ్రమాలకు కానీ చేస్తాము. మేము అలాగే ఏదన్నా సేవా కార్యక్రమం చేయాలని జాతీయ కాపు సంఘం అని ఒకటి పెట్టడం జరిగింది. దాంట్లో నాకు పెనలూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం దాని ఏంటంటే సామాజిక వర్గం తరఫున కూడా మేము ముందుకు వెళ్ళాలని అది ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే సార్. ఓకే జీవా గారు, మీ విలువైన సమయాన్ని ఈరోజు మా స్టూడియోలో మాకు కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే, చూసారు కదా, ఇది జనసేన పార్టీ ఉపాధ్యక్షులు వడ్డీ జీవా గారితో స్పెషల్ చిట్ చాట్. దీనిపైన మీ అభిప్రాయాలు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సామాజిక అస్త్రం